వాస్తవంగా ఏం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కట్టినటువంటి ఈ ప్రాజెక్టు అదే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఇక్కడ కొన్ని బ్లాకులు పిల్లర్సు కుంగిపోయి అక్కడ డ్యామేజ్ తెగిపోయే పరిస్థితి ఉందని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసు పెట్టడమే కాకుండా అక్కడ డ్యామేజ్లో అక్కడ డ్యామ్లో దాదాపు 16 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ఆ నీళ్లు మొత్తాన్ని కింద కృష్ణానదిలోకి వదిలేశారు. ఎందుకంటే ఆ నీళ్లుంటే ఈ డ్యామ్ తెగిపోతుందేమో, ఈ డ్యామ్ తెగిపోతే కింద ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు ఈ వరదల్లో కొట్టుకుపోయి గ్రామాలు పోవటమే కాకుండా ప్రాణాలు కూడా పోయేటటువంటి, గ్రామాలతో పాటు ప్రాణాలు కూడా పోతాయి. ఎప్పుడు దిగుతుందో ఏమవుతుందనే భయంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆదేశాలు ఇచ్చిన దానికి అనుగుణంగా నీరు మొత్తం కృష్ణానదిలోకి వదిలిపెట్టారు. అంతేకాకుండా ఆ బ్యారేజ్ మీద పోయేటటువంటి వెహికల్స్ మొత్తాన్ని ఒకవైపు నుంచి ఇంకోవైపు పోయేటటువంటి వెహికల్స్ మొత్తాన్ని ఆఫ్ చేశారు. దాని మీద వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ జరిగినట్టయితే ఆ డ్యామేజ్ మొత్తం ఉన్న డ్యామేజ్కి తోడు ఈ ఒత్తిడి వల్ల కుంగిపోవటము తెగిపోవటము జరిగిపోతుందనే ఉద్దేశంతో ఇంజనీర్లంతా ఆఫ్ చేయటం జరిగింది. ఇదంతా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇది కాకుండా డ్యామ్ సేఫ్టీ కమిటీని ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సిడబ్ల్యూసి నుంచి వచ్చి డ్యామును మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఇది చాలా డేంజరస్గా ఉంది, ఎప్పుడైనా తెగిపోయే అవకాశం ఉంది, ఇంకా దీనికి సంబంధించి కొన్ని వివరాలు కావాలని దాదాపు 20 సబ్జెక్ట్స్ మీద ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీకి లెటర్ రాశారు. డ్యామ్ సేఫ్టీ ఉంది, నాకు ఈ వివరాలు వీటిని ఏ రకంగా చేశారు 20 అడిగితే అవి ఇవ్వకుండా ఒక 11 మాత్రమే పంపించారు. అంటే మీరు జరిగిన డ్యామేజ్ని కప్పిపుచ్చడానికి ఆనాటి ప్రభుత్వం సెక్రటరీ ఇరిగేషన్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది. డ్యామ్ సేఫ్టీ టీమ్, అఫీషియల్ టీం డ్యామ్కి డ్యామేజ్ జరిగిందని తెలిసి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫీషియల్గా లెటర్ రాసి అడిగితే కావలసినటువంటి పేపర్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మీరు ఈ డ్యామేజ్కి సంబంధించిన విషయాల్ని దాచిపెడుతున్నారు. ఇది బయటకు వచ్చిన డేట్ కంటే ముందే ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది, వీటిని సరిచేసి కట్టాలనే విషయాన్ని ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ ఆ డిపార్ట్మెంట్కి చెప్పినా కూడా దాన్ని ఎవరూ పట్టించుకోలేదనేది రిపోర్ట్లో ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో డిసెంబర్ 3న కౌంటింగ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ వచ్చింది. 7వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కాళేశ్వరం డ్యాము విజిట్ చేశారు. అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ అంతా కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రజలకు అందరికీ తెలిసే విధంగా చేశారు. దాని మీద ఒక కమిటీని వేశారు.
ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందో ప్రజలందరికీ పేపరు టీవీల ద్వారా చెప్పడమే కాకుండా అసెంబ్లీలో కమిటీ రిపోర్ట్ను కూడా పెట్టి ఈ రకంగా డ్యామేజ్ జరిగింది, దీన్ని ఏం చేయాలనే విషయం మీద మాట్లాడుతుంటే ఇక్కడ మొదలైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్మర్ మినిస్టర్లు మాట్లాడేటటువంటి మాటలు చూస్తే అక్కడ పోయినటువంటి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం మీద మేము 1 కోటి ఎకరాలు ఇచ్చామనేదే చెప్తున్నారు. ఇంకా 1 లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదంటున్నారు. మొత్తం పూర్తయితే కూడా దీంట్లో ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం 19,25,000 ఎకరాలకు నీళ్ళు వస్తుందని నిపుణులు చెప్తున్నటువంటిది. పూర్తి అయితే అసలు ఇది పూర్తి కాలేదు, వదలలేదు. దీని మీద ఉన్నటువంటి నీళ్లు కిందకే వెళ్ళిపోయినాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఖర్చు అసలు 1 ఎకరానికి నీళ్ళు వేయపోగా దీంట్లో ఎలక్ట్రిసిటీ ఖర్చే ఏటా విద్యుత్ బిల్లులో 10,500 కోట్లు వస్తున్నాయి. లిఫ్ట్ చేసి అక్కడ పోసారు కదా, అవన్నీ ఇప్పుడు వదిలిపెట్టారు కదా. ఇంతకుముందు చేసిన లిఫ్ట్కి వచ్చిన ఖర్చు అది. అవి అక్కడ ఉన్నందుకే వాటిని వదిలేసి మళ్ళీ కృష్ణానదిలో పోయినాయి. ఇది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత సమయం అంతా అక్కడే ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమంటున్నారు? డిజైన్ తప్పుకుంది, దాంతోపాటు నాణ్యత లేని కట్టడం ఉందని, ఈ కట్టిన దాని మెయింటెనెన్స్ కూడా బాగలేదని, వీటన్నిటి మీద సేఫ్టీ కమిటీ రిపోర్ట్ పంపించింది. ఇవాళ దాని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయించి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టే కాకుండా దీని తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పంపిస్తే 3 రోజుల అంతా చూసి ఈ రకమైన డ్యామేజ్ జరిగిందని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్సుల్లో పోయి అక్కడ చూసి ప్రజలందరికీ చూపించారు. జరుగుతున్నది ఏంటంటే ఈ జరిగినటువంటి డ్యామేజ్ని ఏ రకంగా కంట్రోల్ చేసి ఆ దెబ్బతిన్నటువంటి పిల్లర్సు బ్లాకులు వరకే సరిచేసి ఈ బ్యారేజీని కొనసాగించాలా, లేకపోతే ఈ బ్యారేజ్ మొత్తాన్ని తీసి కొత్త బ్యారేజ్ కట్టాలా, ఏ రకంగా అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రైతులకు ఉపయోగపడతారు అనే మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక డిపిఆర్ ఏర్పాటు చేసి దాన్ని కట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది వదిలిపెట్టి రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కాళేశ్వరానికి విజిట్కి వెళ్తున్నాం, మీరు అది కుంగిన దగ్గర ఎక్కడైనా నీళ్లు పోతుంటే దాన్ని కంత పూర్తి చేయండి అని అంటారు. అట్లా చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కడో ఇల్లు లీక్ అయితే దాన్ని పూర్తి చేస్తే అయిపోద్ది. ఒక డ్యామ్కి ఎక్కడైనా చిన్న కంతలు కానీ పగుళ్ళు కానీ వస్తే వాటిని పూడిస్తే ఆగిపోయిద్దా లేదా అనేది నిపుణులు చెప్పాలి. నిపుణులు చెప్పేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేచి చూస్తుంటే మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు? మీరు కట్టి మీరు డబ్బు వృధా చేసి మీరు డ్యామేజ్ చేసినటువంటి ఈ డ్యామ్ని ఏ రకంగా రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏదో ఆ డ్యాముకి పగుళ్ళు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ పిల్లర్స్ కుంగిపోతే కాంగ్రెస్ పార్టీ కారణమని, కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది నెగిటివ్గా చూపిస్తున్నారని చెప్తున్నారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దొంగ అని అరిసినట్టుగా ఉంది. మీరు చేసిన తప్పుడు పనులని, మీరు రాష్ట్రపతులకు చేసినటువంటి అన్యాయాన్ని, తప్పుడు పనులని సరిచేయడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపేద మీద పనిచేస్తుంది. ఎంతకాలం వచ్చింది ప్రభుత్వం వచ్చి? 3 నెలలు కూడా కాలేదు, 80-85 రోజులు అయిందనుకుంటా.
2 నెలల సంథింగ్. ఇంతలోనే ప్రభుత్వం ఏదో చేయలేదని మీరు విజిట్ చేయటం వల్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒక లాభం జరుగుతుంది. ప్రజలందరూ కూడా స్పష్టంగా ఇంతకుముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదు, మీరు పోయి కూడా దాన్ని అదే చూడాల్సి ఉంటుంది. దానికి కారణం ఒక్క కారణం చెప్పండి. 100 కారణాలు మేము చెప్తున్నాం. 100 కారణాలు ఏంటంటే డిజైనింగ్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్తో కాకుండా ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకులే డిజైన్ రీడిజైన్ చేయటం, ఇంజనీర్లు చెప్పినట్టుగా వినకపోవటం, ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లు కానీ వారు ఈ రకంగా కడితే అంటే మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకుండా కట్టించటం. అదంతా అయిపోయిన తర్వాత దీని యొక్క సేఫ్టీని కనిపెట్టకుండానే దాన్ని ఇనాగ్రేషన్ చేయటం. ఆ ఇనాగ్రేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి అదొక పెద్ద ఇది చేసినట్టుగా మేము సాధించామని చూపించడానికి ప్రయత్నం. ఎప్పుడు ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసమే చేశారు తప్ప రైతుల లబ్ధి కోసం, తెలంగాణ ప్రజల లబ్ధి కోసం ఏం చేయలేదనేది 100% అది ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ మీరు ఆవిడికి పోయి చేసి చూపించడం అనేది మీ అస్తిత్వాన్ని, మీరు చేసినటువంటి ఈ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ కాకమ్మ కథలు చెప్పడానికి, కాకమ్మ కబుర్లు చెప్పడానికి అక్కడ పోతున్నారు తప్ప వాస్తవంగా మీరు అక్కడ పోవటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా దాని మీదనే మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డల పెట్టు లాంటిది. ప్రజాస్వామ్యంలో తప్పులు జరుగుతాయి, తప్పులు జరగకుండా ఉండవు, కానీ ప్రజాస్వామ్యంలోనే తప్పులు సరిచేసుకునేటటువంటి అవకాశం ఉంది. అదే రాజరిక వ్యవస్థ. కేసీఆర్ గారు రాజరిక పరిపాలన కాబట్టి తప్పు జరిగిందనేది ఒప్పుకోవటం లేదు, జరిగినటువంటి తప్పుని సరిచేయాలనేది కూడా ఒప్పుకోవటం లేదు. ఒక్కరోజు కూడా ఇంతవరకు ఇంతకుముందు ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కానీ, మన కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఆ పొరపాట్లు జరిగినాయి, ఈ పొరపాట్లు సరిచేయాలి, తప్పు జరిగిందా పొరపాటు జరిగిందా, జరిగిన దానికి ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడానికి రేపు అక్కడ బయలుదేరారని చెప్తున్నారు. ఒక పక్కన కాళేశ్వరంలో జరిగిన తప్పును చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అప్పుడు మిమ్మల్ని కూడా పిలిచారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే పోయేటప్పుడు అన్ని పార్టీలు వాళ్ళని పిలిచారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ రాలేదు. రాకపోగా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు చేస్తున్నారు. ఒక్క విషయం, ఇక్కడ కాళేశ్వరం ఎంత ముఖ్యమో ఇటు పక్కన మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. ఆ ప్రాజెక్టుని ఏమాత్రం పట్టించుకోకుండా, కట్టకుండా వదిలిపెట్టి అక్కడే కట్టాము, అక్కడే పెట్టామన్నారు. అదేమో ఆ రకంగా మొత్తం రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా అయిపోయింది. ఇదేమో కట్టకుండా నష్టం జరుగుతుంది, అది కట్టి నష్టం జరుగుతుంది. అందువల్ల మీ విజిట్ అక్కడ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పాలమూరు రంగారెడ్డి ఎందుకు చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టేటటువంటి అవకాశాన్ని మీరే కల్పిస్తున్నారు. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టలేదు, ఏ స్థాయిలో ఉందనేది ప్రజలకు చెప్తాం. కాళేశ్వరం దగ్గర మీరు పోయి చెప్పి మీరేం చెప్తారు? ఇప్పటికైనా మీ విజిట్ని రద్దు చేసుకొని, తప్పు జరిగింది, ప్రభుత్వం నిపుణుల ద్వారా రిపోర్ట్ తెచ్చుకొని ఆ జరిగినటువంటి తప్పుని సరిచేయాలని ప్రభుత్వంతో మాట్లాడటం మంచిది. ఎవరిని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నా ఎక్కడైనా అదే సమాధానం చెప్తున్నాను కదా.
అదే సమాధానమే చెప్పేది. ఎల్ఎన్టీ కానీ లేకపోతే ఇంకోటి కానీ, మామూలుగా ఎల్ఎన్టీ అనేది ఒకటి అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి కంపెనీ. మన ఎల్ఎన్టీ అనే మన దగ్గర అదేది రైల్వే మెట్రో రైల్ హైదరాబాద్లో, అక్కడ మొత్తం భారతదేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు కట్టిన దానికి ఎల్ఎన్టీ ఏం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు ఒప్పుకోలేదని చెప్తున్నారు. ఇది కడితే డిజైన్ ప్రకారం లేదు సార్, దీనివల్ల దెబ్బతింటుందంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ తెప్పించి బాధ్యులు ఎవరైనా ఎంతటి వాళ్ళమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు అనేకసార్లు ప్రకటించారో అదే పనిలో ముందుకు పోతున్నారు. అది వదిలిపెట్టి మేము కాళేశ్వరం వెళ్తున్నాం, మీరు పోయి వచ్చారు కాబట్టి మేము పోయి వచ్చారు, ఎందుకు పోతున్నారు, ఏం చేస్తున్నారు? చేసిన తప్పుకి చెంపలేసుకొని తప్పు అయిపోయింది, దీన్ని ప్రభుత్వం సరిచేయాలా, చేస్తే ప్రజలకు ఉపయోగపడిద్దని చెప్పండి. దీని మీద రిపోర్టు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రకటించారు. శ్వేతపత్రంలో ఏం రిపోర్ట్ ఉందో స్పష్టంగా చెప్పారు, ఎవిడెన్స్తో సహా చూపించారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కరపత్రాలు వేయటం, మీటింగ్ పోవటం మామూలే, కానీ ఇటువంటి ప్రాజెక్టుల గురించి ప్రజలందరికీ కనపడే విధంగా టీవీలో చూపించారు, పేపర్లో చూపించారు. మనం అందరం పెద్ద డ్యామ్, ఆ డ్యామ్కి పెద్ద పర్రెబడది, అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ ఇనుప రాడ్లు ఊడిపోయినాయి,